కౌంటింగ్ ఏజెంట్స్ రూల్స్ ఫాలో కావద్దంటూ సజ్జల చేస్తున్న వ్యాఖ్యలకు కిరణ్ రాయల్ స్పందించారు. సజ్జలకు పిచ్చి పట్టిందని అందుకే ఇలా మాట్లాడుతున్నారని సెటైర్ వేశారు. జగన్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని అన్నారు. 140 సీట్లతో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కిరణ్ రాయల్. అయితే జూన్ 9న విశాఖలో ప్రమాణ స్వీకారం ఉంటుందన్న వ్యాఖ్యలపైన కిరణ్ రాయల్ సెటైర్లు వేశారు. జగన్ గెలిస్తే తిరుపతి నుంచి విశాఖ వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారని అన్నారు కిరణ్. అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగరించి వాళ్ళు పెట్టే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో ఇది కాకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. అవతలవాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి, ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం. మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇచ్చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి. ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి. ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అనడానికి మనం కూర్చోాలి. సో కన్వీనియంట్ మనకు అనుకూలంగా అవతలోడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ను ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్కి డాడీ లాంటోడే. ఆయన మాట్లాడుతూ నిన్న ఎలక్షన్ ఆఫీసర్ని లెక్క చేయొద్దండి, ఎన్నికల కోడ్ని లెక్క చేయొద్దండి, మీరు ఇష్టానుసారం ఏమైనా చేయండి, చట్టం పక్కన పెట్టి పనిచేయండి, బాగా బలిసి బాడీలు పెంచుకొని రండి. అదే చెప్తున్నాం. ఎలా మీరు ఇంకా ఉస్తాద్ ఫైల్ మ్యాన్లు పట్టుకొస్తారా ఎలక్షన్ కౌంటింగ్లకి? ఏమైనా పట్టుకొచ్చి వాళ్ళకి గంజాయి డ్రగ్స్ కల్పించి మద్యం సేవించి కౌంటింగ్లో పంపించాలని చెప్పి ఏమైనా కోచింగ్ ఇస్తున్నారో అడుగుతున్నాం. ఈయన వాళ్ళని విడ్డూరంగా దౌర్జన్యంగా బెదిరించి కౌంటింగ్ చేయమని మాట్లాడుతున్నాడు. అందుకే ఆయనకి పిచ్చి పట్టిందా? ఓడిపోతున్నాను ఓటమి భయంలో పిచ్చి పట్టిపోయి ఆయన మాట్లాడుతున్నాడు. కనీసం ఆయనకి చికిత్సని ఇప్పించండి.